హాయ్ ఫ్రెండ్స్, కొన్ని విషయాలు మనం సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతిదీ కూడా నిజం కాదు. అలాగని ప్రతిదీ కూడా అబద్ధం కాదు. అబద్ధాన్ని 10 సార్లు చెప్పడం వల్ల నిజం అనుకునే పరిస్థితి కూడా ఈ రోజుల్లో ఏర్పడింది. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వర్గీకరణ విషయంలో మాల మాధవ సోదరులు ఇద్దరు కూడా దెబ్బలాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ విషయం కొంతమంది యూట్యూబ్లో కొంతమంది వ్యక్తులు మాల సోదరులు కానీ మాధవ సోదరులు కానీ చూడడం జరుగుతుంది. మాల నాయకులు మాట్లాడిన మాటలు వాళ్ళు నమ్ముతూ ఉంటారు. మాదిగ నాయకులు మాట్లాడిన మాటలు మాధవ సోదరులు నమ్ముతూ ఉంటారు. రీసెంట్గా మా బ్రదర్ ఒక అతను నాతో మన దళితుల విషయంలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలోనే ముఖ్యంగా మన ఏపీ తెలంగాణలో దళితులు నిలదొక్కోవడానికి, దళితులకి కొన్ని హక్కులు రావడానికి రాజ్యాంగం ఒక కారణం అయితే, ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ గారు కూడా చాలా పోరాటం చేశాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ అబ్బాయి నాతో. ఏ విషయంలో పోరాటం చేశాడు అంటే ఇలా అని చెప్పేసి అంటున్నాడు. దానికి నేను వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఒక యూట్యూబ్ టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూస్ మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. దళితులకు ముందు నాయకత్వం వహించింది ఎంఆర్పిఎస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కొన్ని సంఘటనలో మేము ముందు నడిపించాం దళితుల్ని అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది కాదు అసలైన విషయం. అసలైన విషయం ఏంటన్నది ఇప్పుడు చూడండి మీరు. ఓకే, 1985 కారంచేడు ఓసగాతుకు వ్యతిరేకంగా జరిగిన ఐక్య ఉద్యమ ఫలితంగానే 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం రావడం జరిగింది. ఇది వాస్తవం, జగమెరిగిన సత్యం. ఇది 1991 సుండూరు ఓచకోత సంఘటనలో ఐక్య ఉద్యమం అని చెప్పేసి అంటున్నాను నేను. ఓన్లీ మాలలే చేశారా ఉద్యమం అనడం లేదు. ఐక్య ఉద్యమం అగ్ర కులాలను దోషిగా నిలబెట్టింది. అవును కదా. ఈ పై రెండు ఉద్యమాలు మాలల నాయకత్వంలో జరిగాయి. దాని ఫలితంగా ఏమని చెప్పినా, అగ్ర కులాలకు మాలలు శత్రువులైనారు, మాదుగులు అవ్వలేదు. అగ్ర కులాలకు మాలలు శత్రువులైనారు. ఎందుకు శత్రువులు అవుతారు? ముందుండి నడిపించారు కాబట్టి, ముందుండి నాయకత్వం వహించి ఆ బాధను భుజాల మీద మోసి ముందుకు తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి శత్రువులు అయ్యారు. వెనకాల ఉన్నప్పుడు శత్రువు అవడు కదా. దానికి కారణం మీరు ఆలోచించుకోలేదు. 1994లో బీఎస్పీ అధినేత కాంచనమ్మ గారు ఆంధ్ర మాలల సహకారంతో దక్షిణ భారత్లో కూడా తన రాజకీయ విస్తరణ చేస్తున్న రోజుల్లో ఆనాటి ఒంగోలు ఎంపీ చాలామంది తెలిసి ఉంటుంది, మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఆంధ్ర మాలలతో తనకున్న వైరం కారణంగా బీఎస్పీని నిలువరించడానికి ఎంఆర్పిఎస్ అండదండలు తీసుకుని మొదలుకొని 2023లో మాది వ్యక్తి తన ఉన్నత ఉద్యోగం వదులుకుని బీఎస్పీ పగ్గాలు చేపట్టి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలకి వెళితే మాదిగలే ఓట్లైన సందర్భం దాకా మాదిగలు రాజకీయ సామాజిక ద్రోహం అనేక మార్లు రుజువైంది. దళితులు ముందుకు వెళ్తుంటే ఒప్పుకొని పరిస్థితి మాదిగ సోదరులు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇది వాస్తవం కదా. ఇది వాస్తవం కదా. మీ వర్గంలో ఉన్న మీ జాతిలో ఉన్న వ్యక్తి ముందుకు వస్తాను అని చెప్పేసి వస్తుంటే అతనికి సపోర్ట్ చేయబోగా అతనికి వ్యతిరేకంగా నుంచుని రాజకీయం చేయడం తప్పు కదా. ఎక్కడుంది మీ జ్ఞానం? ఎక్కడుంది? ఎంఆర్పిఎస్ ఏర్పాటు అనంతరం 1998లో వేంపేట, అలాగే 2012 లక్ష్మీపేట ఓసకోత సంఘటనలు మర్చిపోయారా? దళిత ఐక్య ఉద్యమం నీరు కారడానికే మీరు మాలలతో కలిసి రాకపోవడమే కదా కారణం. ఇలా సామాజిక ఐక్య ఉద్యమాలకు ద్రోహం చరిత్ర మీది కదా. చెప్పండి బ్రదర్, చెప్పండి ఎంఆర్పిఎస్ నాయకులారా, మాదిగ సోదరులారా, మీకు నమస్కరించి అడుగుతున్నా. ప్రతి దాన్ని నీరు కార్చి ఒక పక్కన ఉన్న వ్యక్తి, ఒక జాతిలో ఉన్న వ్యక్తి ముందుకు వెళ్తుంటేనే ఓరవలేని పరిస్థితి నుంచి ఈరోజు మీరు ఏం సాధించాలని చెప్పేసి ఈ వర్గీకరణ చేయించుకోండి, తప్పలేదు. దీనికన్నా ముందు మీరు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. అవి చేసుకున్న తర్వాత వర్గీకరణ చేసుకుంటే మీకు మంచిది, మాకు మంచిది, రెండు వర్గాలకు కూడా మంచిదే కదా. అలా కాకుండా ఇప్పుడే వర్గీకరణ చేసి మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? కలిసి ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచి వర్గీకరణ చేయమనండి, ఒప్పుకుంటాం. మీరు తీసుకోండి 1% కాకపోతే 2% తీసుకోండి, ఎక్స్ట్రా కాదనట్లేదు. ఇప్పుడున్న జనాభా ప్రాతిపదికన లేకుండా ఎంతో జనాభా ఉంటే ఇప్పుడు వచ్చేది కేవలం తక్కువ శాతంలో వస్తుందన్నది అందరికీ తెలుసు, నీకు తెలుసు కదా. మూర్ఖత్వంగా ముందుకు పోయి వర్గంగా చేయకూడదు. ఇప్పటికంటే రేపు పొద్దుట మీతో కలిసి మేము రావాల్సిన అవసరం ఏముంటుంది?
మీ రిజర్వేషన్ మీయే, మా రిజర్వేషన్ మాయే. ఇప్పుడు కలిసికట్టుగా ఇంత శాతాన్ని మనం ఇప్పుడు జనాభాకు అనుగుణంగా పెంచుకుంటే తర్వాత విభజించుకుని మీరు కావాల్సింటే ఎక్కువ తీసుకోండి, కాదనట్లేదు. అలా కాకుండా ఈ విధంగా ఇప్పుడే వర్గీకరించి మండు పట్టు పెట్టుకుని తెలంగాణ సాధించే విధంగా ఏ విధంగా చేశారో ఆ విధంగా చేయడం కాదు. తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోయారన్న సంగతి అందరికీ తెలుసు కదా. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా తెలంగాణ ఏర్పడైంది. అందులో నష్టపోయింది ఎవరు? ఏపీ ప్రజలు కదా, ఏపీ కదా. కట్టుబట్టలతో బయటకు రావడం జరిగింది అందరం. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించలే, కలిసే సంపాదించుకున్నది కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణలో పెట్టుబడులు పెట్టారంటే మొత్తం మన డబ్బే, మన సొమ్మే కదా. ఇక్కడ ఏమి డెవలప్మెంట్ ఉందని చెప్పేసి మీరు కట్టుబట్టలతో మమ్మల్ని బయటకు గెంటేశారు. అభివృద్ధి చెందిన మొత్తం ప్రాంతం మొత్తం మీ చేతిలో ఉన్నది కదా, తెలంగాణ రాష్ట్రం మొత్తం. మాకు అన్యాయం చేసింది కదా బీజేపీ, ఓ పక్కన కాంగ్రెస్ కూడా. అందుకే ఈ రోజుకి కూడా కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా దక్కనివ్వం మేము ఆంధ్రప్రదేశ్లో. జీవితంలో ఎవరు కూడా మర్చిపోలేని సంఘటన. మమ్మల్ని బయటకు గెట్టడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో బీజేపీది కూడా అంతే పాత్ర ఉంది. ఈ విషయం బీజేపీ కప్పిపుచ్చుకుని తిరగడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా ఓటమి పాలయ్యే అవకాశం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఫ్యూచర్లో. కాంగ్రెస్కి మళ్ళీ కేవలం ఒక్క డిపాజిట్ కూడా దక్కనివ్వం, అది మాత్రం కరెక్ట్. ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అవుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే వర్గీకరణ విషయం గురించి మాట్లాడుతుందని చెప్పాను. అలాగే ఎంఆర్పిఎస్ నాయకుల గురించి చెప్పాలనుకుని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ చెప్పలేకపోతున్నాం. అయితే మన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏం జరిగింది? ఈసారి 400 ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేసి రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పేసి కాషాయపు పార్టీ ఎంపీలు బహిరంగంగా ప్రకటిస్తుంటే లక్షలాది మంది సాక్ష్యంగా అదే పార్టీ అగ్రనేత కాళ్ళు పుట్టుకుని అదే కాషాయపు పార్టీకి కర్ణాటకలో ఓట్లేయమని, ఏపీలో ఓట్లేయమని, తెలంగాణలో ఓట్లేయమని ప్రసారం చేసింది మీరు కదా. బీజేపీని గెలిపించి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? ఒక పక్కనే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, 400 సీట్లు ఇవ్వండి, రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తుంటే మీరు అదే పార్టీ కాలు పట్టుకుని మీ రిజర్వేషన్లు పెంచుకుంటూ ఉంటాయనుకుంటున్నారు మీరు. మీ రిజర్వేషన్ శాతం వర్గీకరణ చేసి మీరు సాధించుకుంటే ఉండిస్తారు వాళ్ళు. అటువంటి మన దళిత జాతికి వ్యతిరేకంగా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పోతూ మళ్ళీ దళితుల కోసం మేము పోరాడుతున్నాం, 59 వాళ్ళ కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారా? ఎంతసేపు 30 సంవత్సరాల నుంచి నీ స్వార్థం వల్లే ఇంకా కిందకి పోయే అవకాశం దళిత జాతి కనపడుతుంది. నువ్వు సాధించింది ఏమీ లేదు. ఎన్నికల టైంలో వస్తావు బయటికి, వీళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, మళ్ళీ గొప్పచిప్ ఏముండదు మళ్ళీ. ఓకే, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. దళిత ఉద్యమాలు ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర వాళ్ళ నాయకులు మాత్రమే. మా దిగ సోదరులు ఎంఆర్పిఎస్ నాయకులు తర్వాత పైన కింద కొట్టుమిట్లాడిన సరే ఒక్క మంచి నెంబర్ 1 ఉద్యమం ఏది కూడా ముందుండి నడిపించలేదు. ఇది సత్యం. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మీరు ఇడిపోతే మీరు చాలా నష్టపోతారు. మీరు ఇడిపోవడం వల్ల మీరు మంచి జరుగుతుంది అనుకుంటున్నారేమో, కానీ మొత్తం చెడే జరుగుతుంది. విభజించు పాలించే విధానంలో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు చూస్తున్నాయి. విభజించి పాలించాలని చెప్పేసి ఈ పార్టీలు చూస్తుంటే మీరు కోతకాతో లబ్ధి చేకూరుతుందని చెప్పేసి మొత్తం జాతిని నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, జై భీమ్, జై భారత్.